శివాయ ఓం నమః 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 శివాయ. ఇప్పుడు అంటే భృంగి సమయానుకూలంగా ఆలోచించు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమిటి గతి అని. దేవాది దేవులు ధ్యానముద్రలో ఎంత మునిగిపోయారంటే ఈ సర్వ జగత్తునే విస్మరించారు. నాకు ఏమీ అర్థం అవటం లేదు. ఇప్పుడు నేనేం చేయాలో. మనల్ని సతీమాత వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుంచి ఈ కైలాసం అంతా బోసిపోయినట్టుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ఈ కష్టం ఎలా తీరుతుంది? సతీమాత వియోగంతో దేవాది దేవులు నిత్యం సమాధిలోనే లీనమై ఉంటున్నారు. ఎంత మొరపెట్టుకున్నా, ఎంత వేడుకున్నా ఆయన సమాధిని భంగం చేయలేకపోతున్నాం. వీరి సమాధిని కేవలం నారద మునీంద్రులు ఒక్కరే భంగం చేయగలరు. అంటే ఈశ్వరుడు కరుణించడానికి దేవర్షిని స్మరించాలనేగా? స్మరించినంత సులువుగా దేవర్షి రానే రారు. ఆయన ముల్లోకాలన్నీ ఇచ్ఛానుసారంగా పరిభ్రమిస్తూ ఉంటారు. ఆయన పరమశివుని దర్శించుకోవాలనుకుంటే చాలు ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. అవును, కానీ నందీశ్వర, నారదుల వారు తన లీలల్ని ఎప్పుడు చూపాలంటే అప్పుడే ప్రత్యక్షం అవుతారట. దేవర్షి నారదుల విషయంలో తప్పుగా మాట్లాడడం, ఆలోచించడం సమంజసం కాదు. ముమ్మాటికి మీరు చెప్పింది నిజం. జగత్తులోని విజ్ఞులందరూ ఇదే అంటారు. వ్యర్థ కలాపాలతో సమయాన్ని వృధా చేస్తే ఆయన పవనవేగంతో వచ్చి తరంగల్లా అదృశ్యమైపోతారు. సుయేష, నారదుల వారు వస్తున్నారా? వారిని ఆకాశ మార్గంలో చూశాను. ఎంత చక్కని వార్త చెప్పారు మీరు వదినా. దేవర్షి, నేడు తమరు సరైన వేళకొచ్చారు. నారాయణ నారాయణ. నంది, ఇంతకు ముందేమన్నా వేళాపాళ లేకుండా వచ్చావాణ్ణా? అదేం కాదు దేవర్షి, వీరి అభిప్రాయం నేడి తమ అవసరం ఉందని అంతే. కేవలం నేడేనా? అంటే తక్కిన రోజుల్లో నా రాక మీకు అనవసరం అనిపిస్తూ ఉండేదా? ఇంతకీ ఓ మాట చెప్పండి. ఇప్పుడు భర్త మాటలని భార్య ఎందుకు వివరించి చెప్తోంది? దేవర్షి, తర్క వితర్కాల్లో మీ ముందు నిలబడ్డానికి శక్తి లేదు, నైపుణ్యం లేదు. అయితే మీలో ఎంత నైపుణ్యం ఉందేమిటి? కేవలం మీకు విన్నవించుకునే నైపుణ్యం మాత్రం ఉంది. హే దేవర్షి, కరుణించి త్రిలోకనాథుణ్ణి సమాధిలోంచి మేల్కొల్పండి. ఇంతకీ మీ కోరికేమిటి? పరమేశ్వరుని సమాధిని భంగం చేయాలా? అందుకే అందరూ ఏదో చింతలో ఉన్నట్టున్నారు. నారాయణ నారాయణ. హే దేవర్షి, అనేక సార్లు మీరు మా చింతల్ని పోగొట్టారు. ఇప్పుడు కూడా మా కష్టాన్ని తీర్చండి. మాటి మాటికి విసిగించేస్తే క్రోధంతో మహాదేవుడు మూడో కన్ను తెరిచారనుకో, ఇక నా గురించి ఎవరు చింతిస్తారు? అలా ఎన్నటికీ జరగదు దేవర్షి. వారికి మీరంటే ఎప్పుడూ ఇష్టమే దేవర్షి, ఇది నిజం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. దేవాది దేవులు మహాదేవుల చరణాలకు ఈ నారదుని ప్రణామాలు స్వీకరించండి. సదా లోక కళ్యాణం కోరేటటువంటి నారదా, నువ్వు కూడా నీ కోరికను వేడుకోవటానికి వచ్చావా? హే త్రికాల దర్శక, మీకు తెలియదా?
జగదానందంలోనే నారదుడు ఆనందాన్ని పొందుతాడని, ఎవరైతే ఇది తెలుసుకుని తమని వేడుకుంటారో కేవలం వారికి మాత్రమే మీ కటాక్ష ప్రాప్తి కలుగుతుంది కదా. ఇక్కడికి వచ్చి నా సమాధిని భంగం చేయటానికి గల కారణం మీ దర్శనమే. ముమ్మాటికి మీ దర్శనమే నా ధ్యేయం. నారదా, అకారణంగా నువ్వేదీ చెయ్యవు. నేడు కూడా నీ రాకలో ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడేం విన్నవించుకోను దేవదేవా. సతీమాత లేకపోతే కైలాసంలోని వాతావరణంలో శూన్యత చోటు చేసుకుంది. ఎప్పుడూ మీరు సమాధిలోనే ఉంటారు. కానీ మీ శివగణం నంది, భృంగి ఏమవుతారు? ఏం చేస్తారు? ఏ వీళ్ళకేమిటి కష్టం? శూన్యత అన్నింటినీ మించిన కష్టం దేవా. వీళ్ళందరూ మీరు సమాధి నుంచి ఎప్పుడు మేల్కొంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు మేల్కొంటారా అని, ఎప్పుడు మీ దర్శనం అవుతుందా అని. మీ వాణిని విన్న తర్వాత వారికి మనశ్శాంతి లభిస్తుంది. అంటే వీళ్ళ కష్టాల్ని కడతీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావా? మీ కష్టాలను కూడా కడతీర్చాలనే నా ఉద్దేశం మహేశ్వర. నేనే ఏమిటి, సకల దేవతలకి, శివగణానికి అందరి ఉద్దేశం ఇదే. దీంతో నీకు దేవగణానికి కానీ లాభం ఏమిటి? మహేశ్వర, లాభం లేకుండా ఎవరూ కోరిక వ్యక్తపరచరు. నువ్వు ఇంతకీ ఎవరి లాభం గురించి మాట్లాడుతున్నావు నారదా? లోక కళ్యాణం కోసం, జీవుల క్షేమం కోసం, జగత్ ప్రయోజనమే నా ఉద్దేశ్యం. దేవా, నీ కృపతోటే తామస గుణాన్ని వీడి సాత్విక గుణాన్ని అలవరుచుకుంటే అంతకన్నా కావలసిందే ఉంది. మీకు ఏ విషయం తెలియదని అసురరాజు తారకాసురుడు దేవతలను స్వర్గం నుండి తరిమి అత్యంత దయనీయంగా వారి శోచనీయ పరిస్థితికి కారణమయ్యాడు. మహేశ్వర, దేవతల కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. ఉపాయమా? అది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే ఆలోచించగలడు. ఆయన ఇచ్చిన వరంతోటే అహంకారంతో విర్రవీగుతూ తారకాసురుడు అవినీతికి, అన్యాయాలకు పాల్పడుతున్నాడు. నీవు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడమే ఉచితం. దేవర్షి, ఇప్పుడు ఏమవుతుంది దేవర్షి? నంది, ఏది ఏమైనా శుభమే కలుగుతుంది. అదెప్పుడు సాధ్యం? భృంగి, సత్యాన్ని తెలుసుకో. సమయానికి ముందుగా, భాగ్యానికన్నా అధికంగా ఎవరికీ ఎప్పుడూ ఏదీ ప్రాప్తించలేదు. ఏది ఏమైనా శుభమే కలుగుతుంది. సతీమాత రిక్తస్థానం పూర్తవగానే అన్నీ చక్కబడతాయి. అలా అవుతుందా దేవర్షి? తప్పకుండా అవుతుంది నంది, ఇది నిజం. పరమేశ్వరుని కృపతో తప్పక అవుతుంది. నారాయణ నారాయణ. తారకాసురుడు మనల్ని వదిలేసినా అతని అసుర సైనికులు మనల్ని వదలటం లేదు. ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. దేవతలమై ఉండి అటు ఇటు దిక్కు తోచక పరిగెట్టాల్సి వస్తుంది. ఎప్పటిదాకా మనకి కష్టాలు? దేవతలందరం కలిసికట్టుగా ఈ దుష్ట రాక్షసుల్ని సర్వనాశనం చేస్తాను. మమ్మల్ని సర్వనాశనం చేస్తారా? మా స్వామి తారకాసురుడు మిమ్మల్ని కరుణించి వదిలిపెట్టేస్తే మీరు వారికి విరుద్ధంగానే పనాగా పడుతున్నారు. అయితే మిమ్మల్ని మేము దండించకుండా వదిలిపెట్టాం. ఏమిటి దేవతలారా అలా కంగారుగా ఉన్నారే? అసురులు మిమ్మల్ని తరుముతున్నట్టుగా. ఒరేయ్, ఈ నడుకుపబడివడురా? అతను దేవతల ఋషిరా, నారదుడు. అవును దేవర్షి, అసురులే. మమ్మల్ని రక్షించండి మునీంద్ర, దయచేసి రక్షించండి మునీంద్ర. మిమ్మల్ని రక్షించడానికి పోతే నన్నెవరు రక్షిస్తారు? దేవతలారా, దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఎక్కడున్నారు మీరు? దేవేంద్ర, స్వర్గాధికారాన్ని పొందిన తరువాత మధిరాపానం మహదానందంగా ఉంది. మహాప్రభు క్షమించండి, క్షమించండి మహాప్రభు, క్షమించండి. మహాబలి క్షమించండి. ఏ అపరాధానికి క్షమించాలి సేనాపతి? మహాబలి,
తమకు విరుద్ధంగా తమను దూషిస్తున్న దేవతలను తీసుకుని మీ వద్దకు వస్తూ ఉండగా కాని నెత్తి మీద కొప్పు నా నారదుడు మార్గంలో కలిశాడు. అతను మమ్మల్ని మాటల్లో పెట్టి వారిని రక్షించాడు. సేనాపతి, నువ్వు నా వినాశాన్ని పలుకుతున్నావు. లేదు స్వామి, నేను తమ సేవకుణ్ణి. నేను దేవతలను పరాజితులను చేసి ఈ స్వర్గానికి అధికారినయ్యాను. అయితే నువ్వు ఒక తుచ్చముని దగ్గర పరాజితుడవై వెనక్కి వస్తే ఇది వినాశన లక్షణం కాదా? భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయరు స్వామి. భవిష్యత్తునే అంధకారంలో ముంచేశావు సేనాపతి. దేవతలకు మన పైన దండయాత్ర చేయటానికి మార్గం చూపావు. సమయం ఉన్నప్పుడే మనం దేవతలను దండించక వదిలేస్తే అదును చూసి తిరిగి వారే మన పైన దండయాత్ర చేసి ఈ స్వర్గాన్ని ఆక్రమిస్తారు. అలా కానివ్వను మహాబలి, అలా ఎన్నటికీ కానివ్వను. వెళ్ళండిక. మహాబలి తారకాసురుడు ఎప్పటికీ అలా జరగనివ్వడు. హే పరమపిత, మమ్మల్ని మేము రక్షించుకునే స్థైర్యమే మాకుంటే ఈ విధంగా దిక్కుతోచక ఎందుకు తిరుగుతాము? మీరే ఏదో ఉపాయం చూపాలి. మీరే మమ్మల్ని రక్షించాలి బ్రహ్మదేవా, మీరే మమ్మల్ని రక్షించాలి. నారాయణ నారాయణ. పరమపిత, దేవతల దుస్థితిని చూడలేమంటే నమ్మండి. వీరిని రక్షించే ఉపాయం ఆలోచించండి. అదే ఆలోచిస్తున్నాడు నారద. ఏమి ఆలోచిస్తున్నారు సృష్టికర్త? అర్థమే కావటం లేదు. దేవేంద్ర, తారకాసురుని వధించటమే దేవతలను రక్షించేందుకు ఏకైక ఉపాయం. కానీ పితృదేవా, అత్యాచారాలు చేసే తారకాసురుని వధ ఎవరు చేస్తారు? అంతటి శక్తివంతుడు స్వర్గాధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అతని అహంకారం మరింత మితిమీరి ఇంకా శక్తివంతుడై నిరంకుశుడయ్యాడు. మమ్మల్ని రక్షించండి ప్రభు, మమ్మల్ని రక్షించండి బ్రహ్మదేవా. బ్రహ్మదేవా, ఆ దుష్ట తారకాసుని రాక్షసులు నిత్యం దేవతలను పీడిస్తున్నారు. వారి నుండి మమ్మల్ని రక్షించండి. ఏదో ఉపాయం చూపండి బ్రహ్మదేవా, ఉపాయం చూపండి. ఏం ఉపాయం చూపించాలి? ఎవరి కోసం చూపించాలి? దుష్కర్మలు చేసేది నువ్వు, ఉపాయం ఆలోచించేది నేనా? ఉపాయం చెప్పినా ఉరిగేదేవి. నువ్వు మళ్ళీ దుష్కర్మలు చేస్తావు. మళ్ళీ నీకు ఇదే దుస్థితి పడుతుంది. దుష్కర్మల? ఎలాంటి దుష్కర్మలు సృష్టికర్త? నేనే దుష్కర్మలు చేశాను? దేవేంద్ర, తర్కంలో నిజం మరుగున పడిపోతుంది. అది కళ్ళకు కనిపించదు. ఇది సత్యం కాదంటావా? నీవు సముద్ర మథన నుంచి ప్రాప్తించిన అనేక రత్నాలు, ఉపకరణాలు, అంతేకాక సిద్ధి కూడా పొంది భోగ విలాసాల్లో మునిగిపోలేదు. ఇది సత్యం కాదంటావా? సుఖ సంతోషాలు ప్రాప్తించగానే నీవు నీ కర్తవ్యాన్ని కూడా విస్మరించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. ఇది సత్యం కాదంటావా? నీవు పరస్త్రీ, పరుల ధనం, పరుల సంపద పైన అత్యాశతో కన్ను వేయలేదు. ఎందుకే నీకు ఇంద్రాసనం ప్రాప్తించిందా? నీవు సర్వాధికారి వైపోయి స్వర్గ సౌఖ్యాన్నే పొందాలనా? ఇతరులను కష్టపెట్టి ఏడిపించి నీ స్వర్గాన్ని సుఖమయం చేసుకోవాలనా? నువ్వు ఇలా చేస్తూ ఉంటే సచి, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? నీ భోగలాలసుడైన పతిని ఎప్పటికప్పుడు వ్యతిరేకించి ఉంటే నీకు ఈ కష్టాలు ఎదురయ్యేవి కావు. మీ దేవతలు ఇలా దిక్కుతోచక పరిగెట్టేవారు కాదు. నారాయణ నారాయణ. దేవేంద్ర, పితృదేవుల తాత్పర్యం ఏమిటంటే బెల్లం తింటే ఉప్పు రుచి వస్తుందా ఎక్కడైనా? అలాగే చెరువులోని చేప తిండికి పోయి కొండిని పట్టుకుంటుంది. కానీ నీళ్లలో ఆ కొండికి ఎరగా తిండి మాత్రమే తగులుకుని లేదు. అనావశ్యక భోగాలతో రోగం, అతి క్రీడల వల్ల పీడ, ఒకరిని మోసం చేసి పొందే ఆ సుఖాల వెనుక దుఃఖము ఎప్పుడూ దాగి ఉంటుంది. హే పరమపిత, మీ అభిప్రాయాన్నే స్పష్టంగా విశదపరిచాను. అనుచితంగా లేదు కదా? నారద, విషయం నీవు అనుచితంగా మాట్లాడావని కాదు. ఇంతకీ దేవేంద్రునికి అర్థమైందా అని? అది సరే పరమపిత. సంపూర్ణ జగత్తులో ఒక్కో దానికి ఒక్కొక్క అర్థం ఉంది. అర్థం చేసుకుంటే జీవితమే ఉజ్వలం. అలా కాకపోతే నారాయణ నారాయణ. నారద, నేటి పరిస్థితి
ఇంత గంభీరంగా ఉంటే నీకు వినోదంగా ఉందా? క్షమించండి మాతేశ్వరి, నాకు వినోదంగా లేదు, సత్యం వివరిస్తున్నా. ఎలాంటి సత్యం అంటే స్వర్గలోకం నుంచి నరకం దాకా విస్తరించి ఉంది. నేను చెప్పేది మీరు నమ్మలేకపోతే నరకలోకం పైన దృష్టి సారించి చూడండి. స్వార్థానికి, లోభానికి, భోగాలకు లొంగి మంచిపై శత్రుత్వంతో అంధకారంలో కొట్టుకుపోయారు. ఇదే విశ్వవిదితమైన సత్యం. దేవేంద్ర, నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. నీవు స్వర్గాధిపతివై దేవతలకు రాజువై కూడా నీ భోగభాగ్యాల కారణంతో సర్వస్వం పోగొట్టుకున్నావు. కానీ తమో గుణం గల తారకాసురుడు తన జపతపాల బలంతో తనకు కావలసిన వరాన్ని పొంది తన అసుర జాతిని ఉద్ధరించడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. నీవు దివ్య శక్తులను పొంది కూడా పరాజయం పొందావు. అసుర శక్తుల స్వామి ఘోర తపస్సు చేసి విజయం సాధించాడు. క్షమించండి పరమపిత, నన్ను క్షమించండి. నా భోగ విలాసాల కారణంగా చేసిన తప్పిదానికి నన్ను క్షమించండి సృష్టికర్త. మీకు ఈ దేవేంద్రుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇక భవిష్యత్తులో ఇటువంటి దుష్కార్యాలు పునరావృతం కానే కావు. అవును పితృదేవా, నేను కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను. ఇకనైనా కరుణించి ఆ తారకాసురునికి ఇచ్చిన వరాన్ని నిర్వీర్యం చేయండి. అసంభవం. ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధం. వరం అంటే బాలల క్రీడ అనుకుంటున్నారా? ఇచ్ఛానుసారం ఇచ్చేసి తిరిగి పుచ్చుకోవడానికి. వాస్తవానికి వరాన్ని ఎవరు ఎవ్వరు వరాన్ని సాధించి పొందుతారు. తపోబలంతో తమ జాతకంలో పుణ్యఫలాన్ని సాధించిన వారందరికీ వారి పుణ్యఫల శేషం ఉన్నంతకాలం వరాల శక్తి కూడా వారితోటే ఉంటుంది. పుణ్యం క్షీణించి అంతం కాగానే వరాలకు కూడా ప్రభావం తగ్గుతూ ఉంటుంది. తారకాసురుని పుణ్యఫల శేషం మిగిలి ఉన్నంతకాలం అతన్ని ఎవరు ఏమీ చేయడం సాధ్యం కాదు.